టు మై ఛానల్. హే సౌజీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో బెంగళూరు వచ్చాక ద ఫస్ట్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి ఫిష్ పులుసు అనమాట. సో మా పీజీలో మేము ఫిష్ పులుసు ఎలా చేసుకుంటున్నాం అనేది మీతో షేర్ చేసుకోవడానికి అయితే వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందు రోజు మార్కెట్కి వెళ్ళి సో ఫిష్ పులుసుకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కొద్దిగా సో మేము మా బడ్జెట్లో ఎలా చేసుకున్నాం. సో చాలా తక్కువ బడ్జెటే. సో కొంతమంది 3 మెంబర్స్ మాత్రమే ఉన్నాం. సో మాకు ఎంత కావాలో అంత అయితే తెచ్చుకున్నాము. సో ఫిష్ వచ్చేసి లీషియస్లో అయితే ఆర్డర్ చేసాం. సో లీషియస్లో ఆర్డర్ చేసిన తర్వాత అది మార్నింగ్కి డెలివర్ అయ్యింది. సో కటింగ్ మాస్టర్ వచ్చేసి సుజని అన్నమాట. సో ప్రాసెస్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఫిష్ పులుసు ఫస్ట్ మేమైతే చాలా వరకు ఉన్న ఫిష్ మొత్తం హాఫ్ ఆఫ్ ది ఫ్రైకి డివైడ్ చేసేసాం. సో కొంచెం ఒక 4 పీసెస్ మాత్రమే పులుసు పెట్టుకుందాం అని అయితే అనుకున్నాం. సో ఫస్ట్ బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని సాల్ట్తో వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని సో ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్రకారంగా ఉప్పు, కారం, పసుపు 3 కూడా సమానంగా సో ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్కి ఈక్వల్గానే ఎంత పడుతుందో చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సో ఉప్పు, కారం, పసుపు అనేది వేసుకోవాలి. సో వేసుకొని మ్యారినేషన్ అయితే చేసేసుకున్నాం. సో మ్యారినేషన్ చేసిన తర్వాత ఒక 2 ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్లి 2 కూడా మొత్తం 3 ఐటమ్స్ని కంబైన్ చేసి మిక్సీ అనేది చేసుకోవాలి. సో పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర అండ్ ఆనియన్స్ ఇవి మాత్రమే మన చేపల పులుసుకి అయితే టేస్ట్ని అయితే బాగా ఇస్తాయి అన్నమాట. సో ఇది మా స్టైల్ చేపల పులుసు. సో మా ఆంధ్ర స్టైల్ మా మమ్మీ రెసిపీ అన్నమాట. సో చాలామంది వేరే రకాలుగా చేసుకుంటారు. సో వాళ్ళ ఇష్టం వాళ్ళది. సో మాకు ఎలా వచ్చో మేము అలా చేసుకున్నాము. సో ఇలానే చేసుకోవాలి అని అయితే నేను చెప్పట్లేదు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. సో అది పేస్ట్ కింద చేసుకున్న తర్వాత మేము చింతపండు అయితే నానబెట్టుకున్నాం. సో కమింగ్ టు ద ప్రాసెస్, యాజ్ యూజువల్ ప్యాన్ తీసుకున్నాం. సో అందులో ఆయిల్ వేసుకున్నాం. సో ముందుగా మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, సో అది అయితే యాడ్ చేసుకున్నాను నేను. సో ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలన్నమాట. సో ఆ ఆయిల్లోనే బాగా వేగాలి. సో తర్వాత లైట్గా పసుపు అనేది యాడ్ చేశాను. సో పసుపు ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసుకున్నాము. సో చూసి వేసుకోండి. అండ్ నెక్స్ట్ పసుపు వేసుకున్న తర్వాత పచ్చివాసన అంతా పోయాక పచ్చిమిరపకాయలు అనేవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ వేసాక కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ అనేవి మనం అందులో యాడ్ చేసుకోవాలి. సో ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా అందులో యాడ్ చేసుకొని సో మనకి కారం సరిపోలేదు అనుకుంటే కారం యాడ్ చేసుకోవాలి. కారం, సాల్ట్ అన్నీ కూడా. సో మళ్ళీ మనం యాడ్ చేసుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఫిష్ అనేసరికి మనం మిక్స్ చేయడానికి మనకు అవ్వదు. సో గరిట అనేది పెట్టలేము, విరిగిపోతూ ఉంటుంది ఫిష్. సో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఇదంతా మా పీజీ వ్యూ అనమాట. ఓపెన్ కిచెన్లో అయితే మేము ఇవాళ ఫిష్ పులుసు చేసుకుంటున్నాం. సో బాగా వేగాలి. వేగిన తర్వాత సో ఇంకా కొంచెం ఉడికింది ముక్క అనే టైంకి చింతపండు పులుసు అనేది మనం యాడ్ చేసుకోవాలి. సో చింతపండు మొత్తం గుజ్జంతా తీసేసి సో ఆ పులుసుని అయితే యాడ్ చేసుకున్నాం. సో ఈ పులుపు బట్టి కూడా మన ఫిష్ కర్రీ అనేది టేస్ట్ యమ్మీగా ఉంటుంది. సో మీకు ఎంత పులుపు కావాలంటే అంత పులుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆగి సో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మీకు ఎంత కంటెంట్ కావాలో అంత కంటెంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. సో మాకు కొంచెం ఎక్కువ ఆ పులుసు అనేది మాకు ఎక్కువ కావాలి అనుకున్నాం కాబట్టి సో కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని సో దాన్ని అయితే బాయిలింగ్కి అయితే వదిలేసాం. సో కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో. సో ఇదంతా కూడా బాయిల్ అవుతూనే ఉంది. సో మాకు సాల్ట్ అండ్ కారం సరిపోక మళ్ళీ మేము కొంచెం సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేసుకున్నాము. సో యాడ్ చేసుకొని ఎక్కువ గరిటె పెట్టకుండా నార్మల్గా ఇలా హ్యాండ్తోనే మనం మిక్స్ చేసుకుంటే కొంచెం ఫిష్ పీస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మా చేపల పులుసు అయితే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది స్మెల్తో. సో మా పీజీ ఓనర్ అక్క కూడా వచ్చి మంచిగా రివ్యూ ఇచ్చింది అనమాట. బాగా చేశారు అని చెప్పేసి ఆ కలర్కి, ఆ టెక్స్చర్కి చూసి చెప్పేసింది బాగా వచ్చింది అవుట్పుట్ అని చెప్పి. సో మేమైతే చాలా సాటిస్ఫై అయిపోయాము. సో మేము కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడెప్పుడు చేపల పులుసుని అన్నంలో వేడిగా కలుపుకొని తిందామని చెప్పి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాం.
సో ఇంకా చూసారు కదా పైనకి ఆయిల్ అయితే వచ్చేసింది. సో ఆయిల్ అనేది పైన మనకి తేలిపోయింది కదా, సో ఆయిల్ తేలింది పైన. సో తేలింది కాబట్టి సో ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని చక్కగా అది కూడా కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం దించేసుకొని ఇంకా తినేయడం మాత్రమే మిగిలింది. సో వెంటనే మేము కొత్తిమీర వేసేసి లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీరతో ఎండ్ చేసాం. సో కొత్తిమీర వేసుకొని చక్కగా దాన్ని ఒక బాయిలింగ్ స్టేజ్కి తీసుకొచ్చాం. సో ఏదేమైనా మనం చేసుకునే దాంట్లో ఉండే ఫీల్ వేరు కదా. సో ఏదేమైనా మనం చేసుకుంటే అది వేరేలా ఉంటుంది. సో మొత్తానికైతే మా ఫిష్ కర్రీ ఈజ్ రెడీ అన్నమాట. వెంటనే వేడిగా అన్నం తెచ్చుకున్నాం. సో ముగ్గురం కూడా ప్లేట్స్లో అన్నం వేడిగా పెట్టుకొని ఇంకా ఫిష్ పులుసు వేసుకొని తినడానికి అయితే రెడీ అయిపోయాం. సో ఇంకొక పర్సన్ అయితే మిస్ అయింది. సో మేము మొత్తం 4 మెంబర్స్ అనమాట. సో ఇంకో పర్సన్ అయితే మిస్ అయింది. సో మేము ముగ్గురం అయితే కుమ్మడానికి రెడీ అయిపోయాం. చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ కర్రీ కూడా నిజంగా చాలా బాగా వచ్చింది. ఒరిజినల్గా చెప్తున్నా రివ్యూ ఇది. సో నో ఫేక్ రివ్యూ, నిజంగా బాగా వచ్చింది. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. సో ఇక్కడితో మా ఆఫ్టర్నూన్ మీల్ అయితే రెడీ అయిపోయింది. సో మేము ఆఫ్టర్నూన్ ఫిష్ పులుసు చేసుకుందామని అయితే అనుకున్నాం. అండ్ మేము ఆర్డర్ చేసిన ఫిష్లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ ఫ్రైకి అయితే తీసుకున్నాం అనమాట. సో ఫ్రైకి కూడా కావాల్సినవన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. సో ఈవినింగ్కి అయితే బాగా మ్యారినేట్ అవుతుంది. సో మంచిగా ఫ్రై చేసుకొని బాగా తిందామని చెప్పి అయితే అనుకున్నాను. సో మా ఫ్రెండ్స్ని అయితే నేను అడిగా ఎలా ఉంది, బాగుందా అని చెప్పంటే మంచిగా రివ్యూ ఇచ్చారు. మరి సూపర్ అది ఇది అని చెప్పి రివ్యూ అయితే మంచిగా ఇచ్చారు. సో నేను రివ్యూ ఇచ్చేసుకున్నాను. సో ఇది ఇవాళ బ్లాగ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్